నేను ఈరోజు కూడా ఓపెనింగ్ రిమార్క్స్లో నేను చెప్పాను, ఆధారాలతో సహా ఫైల్ నోటింగ్స్తో సహా నేను అవన్నీ చదివాను. కాబట్టి ఎస్ఐపిసి చేసిన రికమెండేషన్ ఏంటి? ఎస్ఐపిసి చాలా క్లియర్గా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అపరల్ పార్క్ కోసం మనం ఇచ్చిన భూమి అక్కడ మహిళలకు ఉపాధి కల్పన కోసం రేపటి రోజున హిందూపూర్ లాంటి ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడుల కోసం ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భూమిని అట్లానే కొనసాగించాలి. అది మార్చడానికి ఒకసారి ఆ వివరాలు సరిగ్గా లేవు, సేల్ డీడ్ చేయొద్దని చెప్పి వాళ్ళు రికమెండ్ చేశారు. కోర్టులో ఉన్న కేసుని వీళ్ళు ఎందుకు పిలిపించుకుని సెటిల్ చేసుకున్నారండి? మీరేమైనా ఆర్బిట్రేటరా? మీకేం సంబంధం? నిజంగానే ఒకవేళ నిన్న మంత్రి గారు చెప్తున్నట్టు ఈ కంపెనీ 15,000 ఉద్యోగాలు ఇస్తానంటే ఆ డిపిఆర్ బయట పెట్టమనండి. కొత్తగా ఈ కంపెనీ ఇచ్చిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టమనండి. జనరల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఒక నామ్ పెట్టి ఏరోస్పేస్ ఇండస్ట్రీ, బోయింగ్ లాంటి ఏరోస్పేస్ ఇండస్ట్రీలోనే ఉద్యోగాలు లేవు ఈ రోజున. వీళ్ళు 15,000 ఉద్యోగాలు కల్పిస్తారా ఏరోస్పేస్ అండ్ జనరల్ ఇంజనీరింగ్ అని? ఎందుకు మోసం చేస్తున్నారు? అసలు మీరెవరు కోర్టు కేసులు సెటిల్ చేసుకోవడానికి? కోర్టు కేసులు సెటిల్ చేసుకుంటున్నారంటేనే దాంట్లో మతలబు ఉంది కదా. అక్కడ క్లోజింగ్ సేల్ మొదలైంది కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి చాలామంది ఎంతో ఆశతోటి పాపం కష్టపడి సొంత డబ్బు వెచ్చించుకుని ఆయన నాయకత్వం కోసం, ఒక మార్పు కోసం ఎంతో నిరాశతోటి వాళ్ళు ఇన్ని రోజులు ఎదురు చూశారు. ఏం కుదరలేదు కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. అందులో భాగంగా అనేక పార్టీల నుంచి జనసేన పార్టీలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో కానీ వీళ్ళందరూ చేరుతున్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ రాబోయే రోజుల్లో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎవరైతే కొన్ని విలువలతో కూడిన రాజకీయాల కోసం నిజాయితీగా పాపం వాళ్ళు ఒక ప్రయాణం చేశారో వాళ్ళకి తగిన స్థానం, గౌరవం ఇచ్చే విధంగా మా ఇరు పార్టీలు నిలబడతాయి. రాబోయే రోజుల్లో చూస్తారు మీరే. ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అంతేగాని కేవలం రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా 4 మాటలు అనేస్తే ఇంకా ఎక్కువ రోజులు లేదు మీ ప్రభుత్వం. ఈ 90 రోజులైనా కనీసం ఏమైనా సరి చేయగలిగితే దయచేసి ప్రజల జీవితాలతో ఆడుకోకుండా కొంతవరకైనా మీరు ఈ 3 నెలల్లో కొంచెం పరిపాలన చేయగలిగితే ఉపయోగపడుతుందనే భావనతో మేము ఈ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మీకు దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ రోజున నేను మాట్లాడబోయేది చాలా అసాధారణమైనది. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే దీనికి మనం సంఖ్యపరంగా మనం ఇది ఇన్ని రూపాయల స్కామ్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం. చేతగానితనం వలన, పిచ్చి ఆలోచనల వలన, వీళ్ళు తీసుకునే నిర్ణయాల వలన ఈరోజు మన రాష్ట్రంలో 85,353 విద్యార్థుల భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంధకారంలో నెట్టే విధంగా వ్యవహరించింది. ఈ 85,353 విద్యార్థులు పేద, బలహీన వర్గాల, బడు వర్గాల నుంచి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకొస్తున్నామని అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యాశాఖని మేము అద్భుతంగా ప్రపంచంలోనే గ్లోబల్ సిటిజన్గా మార్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. దీనికి ప్రస్తుతంగా ఉన్న విద్యాశాఖ మంత్రి గారిని నేను ప్రత్యేకంగా ఆయన గురించి కాదు ఇది, ఎందుకంటే ఈ నిర్ణయం గతంలో తీసుకున్నారు కాదు, ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవం నాకు. ఇది జగన్మామ పొరపాటే. ఏ విధంగా జగన్మామ ప్రజల్లోకి వెళ్ళి విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడి ఈరోజు అంధకారాలను నెట్టేశారో ఆయన కోసమే ప్రత్యేకంగా ఈరోజు ఇది అర్థమయ్యే విధంగా ఈరోజు మేము సమాచారం ప్రజల ముందు పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాం అని చెప్పిన వ్యక్తులు ఎప్పుడైతే కోర్టు ఇది రాజ్యాంగానికి విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పిందో
ఏదో మార్గంలో ఆ మార్పు తీసుకొద్దామని బలవంతంగా సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 44,639 పాఠశాలలు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని ఫిబ్రవరి 2021లో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో మొదటి విడతలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు 2021 సంవత్సరం నుంచి మేము సిలబస్ ప్రారంభిస్తున్నామని, 2024 సంవత్సరం కల్లా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ సిబిఎస్ఈ సిలబస్ వర్తించేటట్టు మేము ఒక ప్రక్రియ చేపట్టామని చాలా గొప్పగా వీళ్ళు చెప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన ప్రత్యేకంగా ఆయన విభాగం అన్ని ఆయనే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతగానితనం వలన కేవలం 1000 పాఠశాలలకే వీళ్ళు అఫిలియేషన్ తీసుకొచ్చారు. ఆ 1000 పాఠశాలకి అఫిలియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి వీళ్ళు వెచ్చించాల్సిన ఆ రుసుము కూడా వాళ్ళు మాఫీ చేసి రాష్ట్రంలో 1000 పాఠశాలకి సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చేటట్టు ఒక ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని అంగీకరించారు. కానీ సిబిఎస్ఈ సిలబస్లో మనం విద్యార్థుల్ని చదివించాలన్నప్పుడు దానికి కొన్ని సౌకర్యాలు, కొన్ని వసతులు, కొన్ని అంశాలపైన పాఠశాలలో నేర్పే టీచర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా సమకూర్చాలి.